హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. సారీ. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఒక మనీ సేవింగ్స్ ఛాలెంజ్ చెప్తానండి. అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే. ఎందుకు అంటే ఇప్పుడు అవసరానికి ఒక 10,000 కావాలి, లేదా ఒక 20,000 కావాలి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఎవరినైనా అడిగారు. ఎవ్వరు ఇవ్వలేదంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి? చాలా ఎమర్జెన్సీ. ఏం చేయాలి? అలాంటి సందర్భంలో మనం ఏం చేయగలుగుతామండి? ఒక 4, 5 దగ్గరలో అయితే అడుగుతాము. అప్పు మనం అనుకున్న అప్పయితే పుట్టలేదనుకోండి. ఈ రోజుల్లో మరి తెలిసిందే కదండీ! మనకి డబ్బు అనేది నమ్మి ఇస్తే తిరిగి రావట్లేదు. పోనీ నిజాయితీగా తీసుకొని, నిజాయితీగా కట్టేవాళ్ళు ఎవరు అంటే అది ముందస్తుగా మనం గ్రహించలేం. ఎందుకంటే మంచివాడైనా, చెడ్డవాడైనా ఒకేలాగా నడుచుకుంటున్నారు. అంటే మంచివాడు తన మంచి పద్ధతిలోనే పోతూ ఉంటాడు. కానీ చెడ్డవాడు మంచివాడికి మించి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. నిజమా కాదా అండి? ఇప్పుడున్న కలియుగంలో మంచి వాళ్ళ కన్నా కూడా చెడ్డవాళ్ళు, లేకపోతే గోతులు తీసేవాళ్ళు, లేకపోతే నమ్మించి మోసం చేసేవాళ్ళు ఇంకా ఎక్కువగా నమ్మే విధంగానే మాట్లాడతారు. అంటే నేను చాలా సిన్సియర్, నేను చాలా జెన్యూన్, నేను చాలా ఇన్నోసెంట్ అన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి హ్మ్. మంచి చెడుల మధ్య మంచిని మనం చూడడం చాలా కష్టం. అంటే నిజమైన ఒక మంచి వ్యక్తిని బతకాలి అంటే చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో. కాబట్టి సేవింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి కాబట్టే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సేవింగ్స్ నేర్చుకోవాలి. సేవింగ్స్ ఇప్పటివరకు మేము చేయట్లేదండి. చాలామందికి ఎర్నింగ్స్ ఉంటుంది. అంటే ఇన్‌కమ్ ఉంటుంది. కానీ రైట్ వేలో అంటే ఎక్కడ కరెక్ట్‌గా మనం సేవింగ్స్ చేయాలి? ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది చాలామందికి తెలియకుండానే డబ్బులున్నా కొన్నిసార్లు ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అలాంటి ఇబ్బందులు రాకూడదు. ముందస్తుగానే మనం చెప్పుకున్నాం కదండీ! ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉంటాయంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదా మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం ప్లానెడ్‌గా ఉండాలి. చక్కగా ప్లానింగ్ చేసుకుంటే మనం సేవింగ్స్ అనేది చేసుకోగలం. సో, ఈరోజు సేవింగ్స్ అనేది రేపటికి మన భవిష్యత్తును నిర్ణయించేది, మన ఆర్థిక పరిస్థితిని నిర్ణయించేది ఈరోజు చేసేటటువంటి సేవింగ్సే. ఈరోజు సేవింగ్స్ చేయలేదు అంటే మన ఫ్యూచర్ అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది చాలామంది ఊహించరు. ఇప్పుడు జరుగుతోంది గదా! పోతోంది గదా! చాల్లే అనుకుంటారు. ఎప్పటికీ కూడా సేవింగ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా అండి. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉంటే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో చేసుకోండి. లేదా మగవాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది అని మీరు గ్రహించారు అంటే ఆడవాళ్ళు అలర్ట్ అవ్వండి. అది నేను చెప్పేది. సో, ఇక్కడ మనకి రియల్ లైఫ్‌లో తీసుకుంటే ఎప్పుడు కూడా అండి మనం అనుకున్నది జరగదు. గుర్తుంచుకోండి. అనుకోనివే రిపీటెడ్‌గా జరుగుతూ వస్తూ ఉంటాయి. మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చెయ్యమో అదే జరుగుతూ ఉంటాయి మన లైఫ్‌లో. అది ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే. సో, ఒకవేళ టైం బ్యాడ్ మనకి కొంచెం సిట్యుయేషన్స్ బ్యాడ్‌గా ఉన్నాయి అనుకుంటే, ఆ బ్యాడ్ సిట్యుయేషన్స్‌లో అంటే ఏదైనా ఎమర్జెన్సీ, ఏదైనా హెల్త్ ఇష్యూస్, ఏదైనా క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో చాలా టైట్‌గా ఉంటుంది. ఎవరికి మిడిల్ క్లాస్ వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి లేదా చిన్న చిన్న ఉద్యోగస్తులకి మాత్రమే తెలుసు ఈ బాధలు. సో, ఇప్పుడున్న రోజుల్లో మోసం చేసే రోజులే ఎక్కువైనాయి కాబట్టి, మీరు చేయబదులుగా అడిగినా, అప్పుగా అడిగినా పుట్టకపోవచ్చు. లేదా పోనీ తక్కువ ఇంట్రెస్ట్‌కేమన్నా దొరుకుతుందా? మీరు కట్టగలిగిన స్తోమతలో అంటే అది ఉండదు. ఎక్కువ ఇంట్రెస్ట్‌తోనే దొరుకుతుంది. అది మీరు కట్టలేరు. మళ్ళీ అప్పు చేయాల్సొస్తుంది. సరే పోనీ ఎవరైనా హెల్ప్ చేస్తారా సమయానికి? అంటే ఏమో చెప్పలేం. అది మాత్రం డౌటే. మనకి సహాయం దొరకచ్చు, దొరక్కపోవచ్చు. ఖచ్చితంగా దొరుకుతుందనైతే చెప్పలేం. కాబట్టి ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న కష్టాలే ఇవండి. కాబట్టి మంత్ ఎండింగ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికి తెలుసంటే ఒక చిన్న ఎంప్లాయీకి, లేదా హానెస్ట్‌గా పనిచేసే ఒక చిన్న ఉద్యోగికి, లేదా హానెస్ట్‌గా వ్యాపారం చేసుకునే ఒక చిరు వ్యాపారికి, ఫ్యామిలీలో టోటల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్‌ని అడిగి చూడండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మంత్ ఎండింగ్‌కి ఎంత ఇబ్బంది పడుతుంటారో. ఆ టైట్ పొజిషన్ ఒక 30 తారీఖు అంటే, ఒకటో తారీఖు నుంచి 30 అంటే, ఒకటో తారీఖు నుంచి 20 రోజులు సజావుగా సాగినా మిగిలిన 10 రోజులు చాలా క్లిష్టంగా జరుగుతూ ఉంటాయి.
అది మీలో అందరికీ తెలియందేమీ కాదు. సో నేను చెప్పేది ఏమంటే ఇక్కడ ఒక సేవింగ్స్ ఛాలెంజింగ్ లేడీస్కే చెప్తానండి. ఓన్లీ మీరు లేడీస్ ఫాలో చేయండి. ఎందుకంటే ఇంట్లో ఆ క్రిటికల్ పొజిషన్ రాకుండా, మంత్ ఎండింగ్ ఇబ్బంది పడకుండా, అవసరానికి ఒక 10,000 20,000 మనకు కావాలి అన్నప్పుడు ఇంకొకళ్ళని మనం దీనంగా చెయ్యి చాపకుండా, రిక్వెస్ట్ చేసే విధంగా ఉండకుండా, చక్కగా ఆ 10,000 20,000 ఏదైతే ఉందో అవసరానికి మన దగ్గరే ఉంటే, మన హస్బెండ్‌కి మనమే హెల్ప్ చేయగలిగితే, లేదా మన అవసరానికే మనకు ఉపయోగపడింది అంటే చాలా హ్యాపీనెస్ అండి. సో నేను ఒక 100 డేస్ సేవింగ్స్ ఛాలెంజ్ చెప్తాను. ఈజీగానే చేసుకోవచ్చండి. డే 1 నుంచి డే 100 అంటే 100 రోజుల సేవింగ్స్ ఛాలెంజు. ఈ 100 రోజులు ఈ మనీ సేవింగ్స్ ఈ ఐడియా అయితే ఫాలో చేయండి. ఖచ్చితంగా మీ దగ్గర ఒక 10,000 ఉంటుంది. 300 రోజులు చేశారంటే 30,000 ఉంటుంది. సో ఈ 100 రోజుల్లో మనం ఈ 10,000 రూపాయలు ఎట్లా సేవింగ్స్ చేసుకుందాము అంటే, ఫస్ట్ డే అంటే డే 1 నుంచి ఒక డైరీ పెట్టుకోండి, లేదా క్యాలెండర్‌లోనే నోట్ చేసుకోండి. డే 1 నుంచి డే 30 వరకు డేట్స్ వేసుకోండి. అంటే నంబర్స్ వేసుకోండి జస్ట్. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి విధంగా డే 1 ఏం చేస్తారంటే ₹2 అంటే ఒక రోజుకి డే 1 వచ్చి 1 + 1 ₹2. డే 2 రెండవ రోజు ₹4 అంటే మీరు డబల్‌గా చేస్తున్నారు ఇక్కడ సేవింగ్స్. మూడవ రోజు ₹6 అంటే 3 + 3 6. నాలుగవ రోజు 4 + 4 ₹8. ఐదవ రోజు 5 + 5 ₹10. ఇట్లా డబల్‌గా చేసుకుంటూ పోయినట్లయితే మనకి 20వ రోజు అంటే ₹40 చేస్తారు. ఉదాహరణకు చెప్తున్నాను. 30వ రోజు ₹60, 40వ రోజు ₹80. ఈ విధంగా ప్రతిరోజు కంటిన్యూస్‌గా అండి. అంటే 10 రోజులు మీకు డౌట్ రావచ్చు. 10 రోజులు ఆపిన తర్వాత మళ్ళీ 20వ తేదా, 30వ తేదా అని అడుగుతారు. కాదు, కంటిన్యూగా చేయాలి. 1వ రోజు నుంచి 100వ రోజు వరకు కంటిన్యూగా చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు డే 100 మన టార్గెట్ అనమాట. అంటే 100 రోజులు దగ్గర దగ్గర మనకి 3 నెలల 10 రోజులు. సో ఈ డబల్ చేసే పద్ధతిలో మనకి 100వ రోజుకి ఎంత అవుతుంది అంటే 100వ రోజు మనం 200 సేవింగ్స్ చేస్తాం. ఓకేనా? మొత్తం 100 రోజులు కంప్లీట్ చేసుకుంటే మన దగ్గర మొత్తం 1వ రోజు నుంచి 100వ రోజు డబల్ పద్ధతిలో చేసుకుంటూ వస్తే ₹10,100 మన చేతుల్లో ఉంటుంది. సో దీన్ని మీరు చేతిలో పెట్టుకుంటే ఖర్చు ఇది అవసరానికి ఎమర్జెన్సీ కోసం సేవింగ్స్ చేసేటటువంటిది. కాబట్టి హుండీలో సేవింగ్ చేసుకోండి. హుండీలో దాచిపెట్టండి. లేదా వన్స్ మీరు 100 రోజుల తర్వాత హుండీలో అమౌంట్ తీసేసి సేవింగ్స్ అకౌంట్‌లో వేసి పెట్టండి. అంటే ఇంక ఖర్చు చేయనటువంటి ఒక అకౌంట్‌లో మీరు వేసి పెట్టుకోండి. లేదా ఎఫ్‌డీగా చిన్నపాటి అంటే ఎనీ టైం తీసుకోగలగాలి. ఆ విధంగా ఉండాలి కాబట్టి మీరు ఏదైనా పోస్ట్ ఆఫీస్‌లోనో లేదా బ్యాంక్‌లోనో డిపాజిట్ చేసి ఉంచండి. లేదు ఒక 6 నెలల వరకు ఏం అవసరం ఉండదులే అని మీకు కాన్ఫిడెన్స్ ఉండింది అంటే మాత్రం ఏదైనా ఒక ఎఫ్‌డీలో ఒక 6 మంత్స్‌కి, 1 ఇయర్ లోపు వేసి ఉంచండి. ఎనీ టైం డ్రా చేసుకోవాలి. దాంట్లో వచ్చే బెనిఫిట్స్, ఇంట్రెస్ట్ గురించి ఆలోచించకండి. ఇది మీకు ఎమర్జెన్సీ పర్పస్‌గా మీకోసం మీరు సేవింగ్ చేసుకునేటటువంటి ఒక ఛాలెంజింగ్ అనమాట. లేదు ఆఫ్టర్ 100 డేస్ మీరు మళ్ళీ సెకండ్ టైం ఇదే మీకు నచ్చింది అనుకుంటే సేమ్ ప్రాసెస్ సేవింగ్ స్టార్ట్ చేయండి. అంటే మళ్ళీ 101వ రోజు నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి ఏ విధంగా అయితే చేశారో డే 1 నుంచి డే 100 వరకు అదే విధంగా మళ్ళీ సెకండ్ చేయండి. అంటే మీకు మొదటి 100 డేస్‌కి 10,100 అయింది. మళ్ళీ 101 నుంచి 200 రోజుల వరకు కూడా సేమ్ ఇదే పద్ధతిలో 1వ రోజు నుంచి చేస్తున్నట్టుగా చేసుకుంటే మళ్ళీ ఒక 10,100 అంటే 200 రోజులు చేసుకున్నట్లయితే ₹20,200 సేవింగ్స్ అవుతాయి. అదేవిధంగా 200 నుంచి మళ్ళీ రిపీటెడ్‌గా అంటే మీకు ఈ కాన్సెప్ట్ నచ్చింది అనుకున్న వాళ్ళు ఇదే మనీ సేవింగ్స్ ఛాలెంజ్ ఫాలో చేయండి. మన ఛానల్‌లో చాలా రకాలున్నాయి. ₹1, ₹2, ₹5, ₹10, ₹20 ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఏది మీకు ఈజీ అవుతుంది, ఏది మీరు చేయగలరు అంటే మీకు వచ్చే ఇన్‌కమ్ బట్టి, మీరు సేవింగ్స్ చేసుకునే అమౌంట్ బట్టే ఉంటుంది కాబట్టి సో కొంచెం కష్టమైన స్టార్టింగ్‌లో అంతా కూడా ఈజీగా ఉంటుంది. మీకు ₹100 దాటిన తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ కొంచెం ఖర్చులు తగ్గించుకోండి. నేను అదే అందరికీ చెప్పేది. సో యాజ్ యూజువల్‌గా మీరు ఇంట్లో ఖర్చులు కొంచెం రెడ్యూస్ చేసుకుంటే కూడా ఈజీగా చేసుకోగలిగినటువంటిదే అనమాట. సో మీరు 300 రోజులు చేసుకుంటే అంటే సంవత్సరంలో మనకి 365 రోజులు కదా! 65 డేస్ వదిలేసేయండి. 300 డేస్ మీరు సక్సెస్‌ఫుల్‌గా చేసుకుంటే 30,300 సేవింగ్స్ ఉంటాయి. అంటే 1 ఇయర్‌లో మీ దగ్గర మీకోసం ఒక ఎమర్జెన్సీ కోసం, ఒక అవసరం కోసం ఇంకొకళ్ళని మనం చేయి చాపకుండా తీసుకోవచ్చు. మనమే సేవింగ్స్ చేసుకొని మన అవసరానికి మనమే ఉపయోగించుకోవచ్చు.
సో ఇది ఒక ఎమర్జెన్సీ పర్పస్గా సేవింగ్స్ చేసుకునేటటువంటి సేవింగ్ ఐడియా అండి. సో ఇట్లా మీరు 300 రోజులు అంటే మొదటి 100 రోజుల తర్వాత మళ్ళీ 1వ తేదీ నుంచి మళ్ళీ 1వ రోజు నుంచి 100వ రోజు అట్లా 200 డేస్ అయినాక మళ్ళీ 1వ రోజు నుంచి ఒక 100 రోజులు అట్లా 3 సార్లు మీరు చేసుకోగలిగితే 30,300 రూపాయలు మీరు 1 ఇయర్లో సేవింగ్స్ చేస్తారు. ఈ 1 ఇయర్ సేవింగ్స్ మీరు పర్సనల్ అకౌంట్లో అయినా పెట్టుకోండి, నేను ఇందాక చెప్పుకున్నట్టుగా పోస్ట్ ఆఫీస్లో అయినా ఫిక్స్డ్గా వేసి పెట్టండి. సో మీకు ఎప్పుడు ఎమర్జెన్సీ అప్పుడు యూస్ చేసుకోండి. ఒకరి మీద డిపెండ్ అవ్వకండి. ఒకరిని రిక్వెస్ట్ చేసుకొని ఎవరో బంధువునో తెలిసిన వాళ్ళనో పక్కింటి వాళ్ళనో ఎదురింటి వాళ్ళనో అడిగి లేదని బాధపడకుండా సో మీకోసం మీరు దాచుకునేటటువంటి ఒక ఎమర్జెన్సీ సేవింగ్స్ ఈరోజు మీకు చెప్పానండి. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవండి. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వీడియో చూస్తున్నారు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే 10 మందికి ఇలాంటి విషయాలు తెలుస్తాయి. మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మిడిల్ క్లాస్లో ఉంటూ మధ్యతరగతి అంటే ఇంకా దిగువ మధ్య తరగతిలో ఉంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడే ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, తను కూడా మంచి లైఫ్ని లీడ్ చేయాలి. ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా బెటర్గా 4-5 ఏళ్ల తర్వాత మన లైఫ్ ఉండాలి అంటే ఖచ్చితంగా సేవింగ్స్ కావాలి, సేవింగ్స్ చేసుకోవాలి. అవి వాటిని ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో బోలెడ్ ఐడియాస్ ఉన్నాయి. ప్లీజ్ చూడండి, 4-5 రకాల కంటెంట్స్ చూడండి. కంటెంట్ బాగుంది, మనకి యూజ్ అవుతుంది, ఈ ఛానల్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే మాత్రం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోస్ రోజు చూసే వాళ్ళకి నేను అడిగే ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.